ఈరోజు మొన్న జరిగిన మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి కింద ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈటల దళిత బాధితులు ఈటల చేసిన అరాచకాల మీద ప్రెస్ మీట్ పెడుతుంటే ఈటల అనుచరులు పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. వారిపైన కేసు బుక్ చేయడం జరిగింది. కానీ ఎవరైతే సూత్రధారి పాత్రధారి ఉన్న ఈటల రాజేందర్ పైన కేసు బుక్ కాకపోవడం చాలా బాధాకరం. దాన్ని ఉద్దేశించి ఈరోజు హ్యూమన్ రైట్స్లో ఎస్సీ ఎస్టీ కమిషన్లో డీజీపీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, మాకు న్యాయం జరగాలి, న్యాయం జరగాలని ప్రజాస్వామ్యబద్ధంగా మేము అడుగుతుంటే మా మీద దాడి చేయడము చాలా సిగ్గుచేటు. ఈటల రాజేందర్ గారు, నీవు ఇవాళ చట్టాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. నీ నీతివంతుని అయ్యేదుంటే ఇవాళ చట్టంలో నువ్వు కేసులో ఉండాలని మేము అడుగుతున్నాం. ఈటల రాజేందర్ అనుకుంటున్నావు కావచ్చు, మేము మల్కాజ్గిరి పార్లమెంట్లో నేను గెలిచి తీరుతా అని ఛాలెంజ్ చేస్తున్నావు కావచ్చు. బిడ్డ, నీకు మా మాదిగ బిడ్డలు గడప గడపన నిన్ను అడ్డుకుంటారు. నీకు గూటం దెబ్బలు మల్కాజ్గిరిలో తప్పవని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నీకు ఈ త్వరలోనే కూడా ఈ ఎలక్షన్లలో గడప గడపకు పార్లమెంటు మొత్తం తిరిగి కూడా మేము నిన్ను ఓడిస్తామని శపథం చేస్తూ, మీకు హుజురాబాద్లో ఎట్లయితే నిన్ను ఓడించి హైదరాబాద్కు పంపించినవో అదేవిధంగా నిన్ను ఓడించి తీరుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా డీజీపీ గారు కానీ, ఇక్కడ సిపి గారు కానీ, ఏసీపీ గారు కానీ వెంటనే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఏవన్గా చేర్చాలని ఈ సందర్భంగా వారిని కోరుతున్నాం.